తెలంగాణ రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినది బోనాల పండుగ. ఇది ప్రత్యేకంగా గ్రామ దేవతలను పూజించే పండుగ. సికింద్రాబాదులో జరిగే బోనాల పండుగను లస్కర్ బోనాలు అని కూడా అంటారు. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా అనగా వర్షాకాలంలో జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది. స్త్రీలు పట్టు చీరలు కట్టుకొని, ముఖానికి కాళ్ళకు పసుపు రాసుకొని, చేతుల నిండా పచ్చటి గాజులు వేసుకొని, గదువకు గంధం పూసుకొని, తల నిండా పూలు, నొసటి నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారి ప్రతిరూపాలుగా అలంకరించుకుంటారు. బోనం అంటే భోజనం. కుండ అనే మరో అర్థం కూడా ఉన్నది. కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులను జడగా అల్లి కుండకు కడతారు. ఆ కుండలో నైవేద్యం పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండ దీపం వెలిగిస్తారు. డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి పోతారు. ఈ పండుగ ఆషాఢ మాసం మొదటి ఆదివారం హైదరాబాదు నగరం గోల్కొండ కోటలో ఉన్న ఎల్లమ్మ మహంకాళి ఆలయం వద్ద మొదలవుతుంది. సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లస్కర్ బోనాలుగా సాగుతూ బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుండి పాత బస్తీలో చార్మినార్లో ఉన్న భాగ్యలక్ష్మి గుడిలోని బోనాలతో ముగుస్తుంది. ఈ పండుగకు తమ ఇంటి ఆడబిడ్డలను, చుట్టాలను పిలుచుకుంటారు. రకరకాల పిండి వంటలు చేసుకొని ఆనందంగా గడుపుతారు.